ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాము. నిజంగా కూడా గర్వకారణం అనే చెప్పాలి. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు, అది శరీరానికి శక్తి, మనసుకు శాంతి, జీవితానికి దారి చూపించే ఒక భారతీయులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి గొప్ప వారసత్వాన్ని అందించారు. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ, స్మరిస్తూ, గర్విస్తూ ఈ రోజు నుంచి ప్రారంభించి ఎల్లప్పుడూ ఇలాగే రోజు మన జీవన శైలిలో కొంచెం సమయం యోగాకి కేటాయించి మనము ఒక ఫిటర్ ఇండియా, హెల్దీ ఇండియాని ప్రసాదించాలని చెప్పి నా ఒక మనవి. ఇప్పుడు అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు యోగాని పరిచయం చేయడం మన గర్వకారం. మన భారతదేశంలో నిజంగా కూడా ఈరోజు ఒక 5 లక్షల మందితోటి నరేంద్ర మోడీ గారు మన పక్కనే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం, ప్రపంచ రికార్డు చేయడం సంతోషకర విషయం. దాంట్లో భాగంగా ఇక్కడ మన విశ్వేశ్వరన్న గారు, మన కార్పొరేటర్ ఆర్ల శ్రీవాణి గారు, మన సిఐ గారు, మీరందరిలో నేను పాల్గొనని అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఎంత సంపాదించడం అనేది కాకుండా మన శరీరాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం రోజు ఒక 25 నిమిషాల నుంచి ఒక 1 అవర్ దాకా యోగాకు టైం ఇచ్చి మన సంపదగా యోగాని మనం అందరం మన ఇంట్లో అందరికి పరిచయం చేస్తూ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మనం అందరం ఎదగాలని కోరుకుంటూ మరొకసారి పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కార్పొరేటర్ శ్రీవాణి గారు, యోగా అనేది అది మన సాంప్రదాయం కాదు, ప్రాచీనమైన సైన్స్ ఆఫ్ వెల్నెస్. దీనికి ఏ నమ్మకాలున్నా ఏ మతమున్నా సంబంధం లేదు. మనము మంచిగా ఉంటేనే మనం మంచి పని చేయవచ్చు, సమాజ సేవ చేయవచ్చు, దేశ సేవ చేయవచ్చు. కానీ మన ఆరోగ్యం మంచి లేకుంటే ఎవరికి ఏం చేయలేదు, 10 మంది మననే చూసుకోవాలి. అయితే మన ప్రథమ బాధ్యత మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశానికో, సమాజంకో, కుటుంబానికో ఏమైనా లాభం చేయవచ్చు, సేవ చేయవచ్చు. ఇది 20 ఏళ్ళ క్రితము ఇది యోగా అనేది అమెరికాలో చాలా పెద్ద ఫ్యాషన్. అక్కడ 700 మ్యాగజైన్లు ఉన్నాయి యోగావి, వేలాది యోగా సెంటర్లు ఉన్నాయి. ఆడ ధనవంతులు ఎక్సర్సైజ్ చేస్తే యోగా సెంటర్లు అయిపోతుంది. అట్లనే జర్మనీలో యోగా అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో చూస్తే యోగా అనేది ఫ్యాషన్ లేదు. ఫిట్నెస్ వెల్నెస్ అంటే ఏరోబిక్స్ చేయాలి, జిమ్లకు పోవాలి, ప్రోటీన్ షేక్లు తాగాలి. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశంలో, ప్రపంచంలో వేరే వాళ్ళకి తెలియని దేశంలో యోగా అనేది పాపులరైజ్ చేయాలి. ఇది దేశానికి, ప్రపంచానికి మంచిదే. కానీ కొన్ని ప్రాంతాలు, మన దేశాల యోగాను బ్యాన్ చేసింది. ఎప్పుడైతే ప్రపంచ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వారం తర్వాత మలేషియా బ్యాన్ చేసింది. ఇది హిందూ మతానికి సంబంధించింది అని అన్నారు. ఇది సైన్స్, ఏ మతానికి సంబంధించింది కాదు, ఇంకొక సైన్స్ ఆఫ్ వెల్నెస్ అని చెప్పి. అయితే ఎలక్ట్రిసిటీ కన్వర్టెడ్ ఏదో ఎవరో క్రిస్టియన్ అయినా, అయితే ఎలక్ట్రిసిటీకి క్రిస్టియానిటీ ఉంటుందా? లేదు, అదొక సైన్స్. యోగా కూడా ఒక సైన్స్ ఆఫ్ వెల్నెస్. దీంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదం. నేను యోగా చేయక 1.5 ఏడాది అయింది. అంటే ఫ్లెక్సిబిలిటీ ఈక్వల్స్ ఫిట్నెస్, అండల్ కాదు. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫిట్నెస్. దిస్ ద మోడర్న్ సైన్స్. మళ్ళీ ఇప్పుడు చెప్తుంది, మన ఫ్లెక్సిబిలిటీ కూడా నేర్పిస్తుంది యోగా. మళ్ళీ